వెల్కమ్ టు జగదీష్ సార్ మ్యాథ్స్ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈక్విలేటర్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీ చూద్దామండి. మనకి ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే మీనింగ్ ఏంటండి అంటే ఎవ్రీ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్. సపోజ్ నేను ఏ అనుకుంటున్నాను అంటే ఈ సైడ్ ఎంత ఉంటుందో ఈ సైడ్ అంతే ఉంటుంది, ఈ సైడ్ కూడా అంతే ఉంటుంది. సో వాట్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్. సో మూడు సమానంగా ఉంది కాబట్టి ఇది ఏ త్రిభుజం అండి? సమబాహు త్రిభుజం. దీని యొక్క చుట్టుకొలత ఏంటి అంటే మూడింటిని సింపుల్గా ప్లస్ చేస్తే అయిపోతుంది. ఏ ప్లస్ ఏ 3a. నెక్స్ట్ వాట్ ఈజ్ ద సెమీ పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఎంత అండి? సెమీ పెరిమీటర్ అంటే హాఫ్ కదా, ఆల్రెడీ ఇది సమ్ చేస్తే 3a వచ్చింది. 3aకి వెళ్ళి బై 2 ఆఫ్ చేస్తే సరిపోతుంది, మనకు సెమీ పెరిమీటర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ ద హైట్ ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్. హైట్ ఏమవుతుందండి? హైట్ ఏమవుతుంది? √3/2. దీని యొక్క సైడ్ ఎంత? √3/2 ఇంటూ సైడ్ ఎంత అనుకున్నామండి? ఏ లేదా మనకి ఇక్కడ సైడ్ అనుకోవచ్చు. సైడ్ని √3/2తో మల్టిప్లికేషన్ చేస్తే హైట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటండి? ఏరియా ఏమవుతుందండి? √3/4 ఇంటూ ఏరియా అంటే a/a². సో అకార్డింగ్ అంటే ఇక్కడ ఏముందండి? హైట్ అంటే √3/2 ఇంటూ ఏనే, కానీ ఇక్కడ 1/2 తోటి మల్టిప్లికేషన్ చేస్తే √3/4 వస్తుంది. a ఇంటూ a² దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ అండి. థ్యాంక్ యూ.